రైట్, ఇక మనం మొదటి అంశం గురించి మాట్లాడదాం. తెలంగాణలో అధికారంలోకి వస్తామన్నారు మోదీ. రేవంత్ రెడ్డి మోదీ మధ్య సంభాషణపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అభివృద్ధి కార్యక్రమంలో రాజకీయం సాగిందా? రేవంత్ రెడ్డికి మోదీ గట్టిగా కౌంటర్ ఇచ్చారా? తొడపాసం పెట్టి జోలపడారా? రేవంత్ కు మోదీ ఆహ్వానం దేనికి సంకేతంగా భావించాలి? వివిధ రాష్ట్రాల్లో చేరికలతో భారతీయ జనతా పార్టీ బలపడింది. తెలంగాణలోనూ అదే స్ట్రాటజీతో వెళ్లబోతుందా? తెలంగాణలో ఎవరిపై గురిపెట్టారు? బయట వర్కౌట్ అయిన స్ట్రాటజీ తెలంగాణలో వర్కౌట్ అవుతుందా? ఈ అంశం గురించి మనం మాట్లాడదాం. అభివృద్ధి కార్యక్రమంలో నిజంగా నిన్న రాజకీయం చోటు చేసుకుందా? తెలంగాణలో పొలిటికల్ గ్రౌండ్ హీట్ ఎక్కింది. సీఎం రేవంత్ కు ప్రధాని మోదీ చురకలంటించారంటూ ప్రచారం సాగుతోంది. రాజకీయాలు వద్దు వద్దు అంటూనే ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకున్న పరిస్థితి నిన్న చూశాం. నిధులివ్వండి, అభివృద్ధి చేసి చూపెడతామంటూ సీఎం రేవంత్ అన్నారు. అందుకు రివర్స్ గా మోదీ స్పందించారు. మన్మోహన్ టైం నాటి నిధులిస్తే మీకు ఎలా సరిపోతాయంటూ రివర్స్ గా చురకలంటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ అంశం గురించి కూడా మాట్లాడదాం. నిధులు కోరారా? విమర్శలు గురిపించారా? గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ సీఎంగా మీరే ఉన్నారంటూ మోదీకి గుర్తు చేశారు తెలంగాణ సీఎం. ఆ టైంలో ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం సహకారం మీరు పొందారో, ఇప్పుడు ప్రధానిగా తెలంగాణ అభివృద్ధికి అదే స్థాయిలో సహకరించాలని రేవంత్ కోరారు. తెలంగాణ ప్రాజెక్టుల గురించి చర్చించడానికి ప్రధానికి కేవలం 2 గంటల సమయం చాలంటూ చెప్పుకొచ్చారు. సో అసలు ఒకసారి రేవంత్ ఏమన్నారో చూద్దాం. इसीलिए हमारा रीजनल रिंग रोड, मेट्रो रेल, मूसी नदी और फ्यूचर सिटी, रेडियल रोड्स, हैदराबाद से मछलीपट्टनम पोर्ट के लिए डेडिकेटेड 12 लेन एक्सप्रेस हाईवे एंड रेलवे लाइन, ये सब सारे हमारे लिए बहुत जरूरत है. इसके ऊपर आप एक बार स्पेशल रिव्यू तेलंगाना के लिए 1-2 घंटा वक्त निकालो. हम पूरा प्रपोजल्स आपके सामने हम लोग रखेंगे. तो ये काम तेजी से अगर आगे चला गया तो हम लोग भारत विकास में हम हिस्सेदार बन सकते हैं. 10% हमारे तरफ से हम वादा कर रहे हैं देश प्रधानमंत्री को. तेलंगाना इज गोइंग टू कंट्रीब्यूट 10% जीडीपी इन द कंट्री. So that is what our promise, that is what our commitment. For this we need certain permissions, certain clearances and your support. इसीलिए हमारा रीजनल रिंग रोड. ఇదే స్థాయిలో రేవంత్ రెడ్డికి మోదీ గట్టిగా కౌంటర్ ఇచ్చారా? రేవంత్ వ్యాఖ్యలపై ప్రధాని స్పందించారు. ఒకవేళ మన్మోహన్ పద్ధతిలోనే తెలంగాణకు నిధులు కేటాయించాల్సి వస్తే ఇప్పుడు వస్తున్న నిధుల్లో సగం మాత్రమే మీకు వస్తాయంటూ గుర్తు చేశారు. ఈ సగం ఇప్పుడున్న పరిస్థితుల్లో నష్టమంటూ హితవు పలికారు. భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ల పాలనలో నిధుల కేటాయింపు భారీగా పెంచిందంటూ పరోక్షంగా చమత్కరించారు ప్రధాని. ప్రధాని ఏమన్నారో కూడా చూద్దాం. अब हमारे रेवंता जी ने कहा था कि हाँ हम पॉलिटिकल बात नहीं करेंगे, तो मैं भी नहीं करूंगा. और इसलिए नॉन पॉलिटिकल बात मैं रेवंता जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं. लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे. और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. साथियों, हमारा एक पक्का विश्वास है कि डेमोक्रेसी में राज्यों में अलग अलग प्रकार की सरकारें होना कोई बुरी चीज नहीं है. लेकिन देश के विकास के लिए राज्यों का विकास भी उतना ही महत्वपूर्ण है. राज्यों के विकास के बिना देश का विकास संभव ही नहीं है. और इसलिए हमारी सारी योजना के केंद्र बिंदु में राज्यों का विकास हो, तेज गति से विकास हो, उस भाव को लेकर के हम सब मिलकर के चलें और 2047 विकसित भारत का
తొడపాసం పెట్టి జోలపాడారా? అసలు ఏం జరిగింది? రేవంత్ పై పీఎం ఒకంత అసహనం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే నిధుల పేరుతో మన్మోహన్ సింగ్ పేరు గుర్తు చేయడంతో మోదీ గట్టిగానే వేసుకున్నారు. సో ఈ అంశం రాజకీయంగా చర్చకు దారితీసింది. నిజంగానే మోదీ గట్టిగా చొరకలంటించే ప్రయత్నం చేశారా? ఏం జరిగిందనేది కూడా మాట్లాడదాం. రేవంత్ కు మోదీ ఆహ్వానం దేనికి సంకేతం? మోదీ ఆహ్వానంపై రాజకీయ దుమారం మొదలైపోయింది తెలంగాణలో. రాజకీయంగా రేవంత్ ను బీజేపీలోకి రావాలని ఆహ్వానించారంటూ ప్రచారం సాగుతోంది. దీంతో సీఎం అలర్ట్ అయ్యారు. అదేమీ లేదు, అభివృద్ధి పరంగా కలిసి రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారంటూ మీడియాతో చిట్ చాట్ చేశారు సీఎం. బీజేపీ తెలంగాణలోనూ అదే స్ట్రాటజీతో వెళ్తుందా? పక్క రాష్ట్రాల్లో వెళ్ళిన స్ట్రాటజీతోనే? ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో హిట్ కొట్టిన బీజేపీ తెలంగాణలోనూ పాగా వేసేందుకు ప్లాన్ సిద్ధం చేసింది. గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు కమలం పెద్దలు. అటువైపు వ్యూహాలను చేస్తున్నారు కూడా. తెలంగాణలో అసలు ఎవరిపై గురిపెట్టారు? భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఏంటి? బీజేపీ తెలంగాణలో ఉన్న పెద్ద లీడర్లపై కన్నేసినట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్, అస్సాం మాదిరిగా పెద్ద నేతలకు వలవేసి పార్టీలోకి తీసుకురావాలన్న టార్గెట్ తో పని మొదలు పెట్టినట్టున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి పెద్ద లీడర్లపై కన్నేసినట్టుగా అయితే రకరకాల అంశాలు చిక్కర్లు కొడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడదాం. మాట్లాడే ముందు ఒకసారి బ్రేక్ తీసుకుందాం. స్టేట్ శేషు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా గంగాపురం వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యవతి గారు బీఆర్ఎస్ నుంచి మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కార్తిక్ గారు టీసీసీ అధికార ప్రతినిధి మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. కార్తిక్ గారు నమస్కారం. శేషు సార్, వెంకటరెడ్డి గారు, అదేవిధంగా సత్యవతి గారు నమస్కారం. వెంకటరెడ్డి గారు, మొత్తంగా నిన్న పర్యటన మొత్తం చూసాం. తెలంగాణ పర్యటనకు సంబంధించి మొదటి అంశం మనం మాట్లాడుకుంటే హెచ్ఏసీసీలో జరిగిన సంభాషణ ఇప్పుడు రాజకీయంగా ఒక రకంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అంటే సీఎం కు డైరెక్ట్ గా ఒక రకంగా ఆహ్వానం ఇచ్చారా ప్రధాని అన్న రీతిలో చర్చ సాగుతుంది. ఏంటి అసలు ఆ సంభాషణ ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఒకటే వాస్తవానికి నిన్న ప్రధానమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి సమావేశంలో, మొదటి సమావేశంలో ఈ చర్చ రావడం జరిగినటువంటిది మీరు వేశారు. ఎవరు ఏం మాట్లాడారు అనేటువంటిది కూడా మాకు వినిపించారు. అది నిన్నటి నుంచి కూడా మీడియాలో కథన పుంకాలుగా దాని మీద అనేక రకాల వ్యాఖ్యలు రకరకాలుగా ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఇప్పుడు అది ఒక అధికారపూర్వకమైనటువంటి సమావేశం. అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి అనేక వేల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రకంగా జాతికి అంకితం చేసినారు, ప్రారంభించినారు అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటి ఒక అంశం. అది రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే ఇతర సంబంధించినటువంటి రోడ్లకు సంబంధించినటువంటిది కావచ్చు. రకరకాల ప్రాజెక్టులు చాలా కాలం నుంచి అమల్లో ఉన్నవి, కొత్తగా అమల్లోకి వచ్చేటువంటివి, ఇవన్నీ కూడా మనకు కనపడుతున్నటువంటి ఒక అంశం. అధికారపూర్వకమైనటువంటి సమావేశంలో సరే రేవంత్ రెడ్డి గారు తనదైన శైలిలో రాష్ట్రానికి కావాల్సింది ఏంటి, ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మన్మోహన్ సింగ్ గారు మీకు ఏదైతే ప్రోత్సాహం ఇచ్చినాడో ఆర్థిక పరమైనటువంటి నిధుల కేటాయింపులో కానీ, ఇతరత్ర కానీ, పాలసీల మీద కానీ, నిర్ణయం కానీ, ఇవన్నీ బహుశా ఆయన మైండ్లో ఉండి ఉంటుంది. మాకు కూడా అట్లా సహకరించండి. సహకరిస్తే మీరు అనుకుంటున్నట్టుగా వికసిత భారత్ 2047కు వచ్చేటప్పటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దేశ ఆర్థిక వ్యవస్థకు 10% జీడిపికి. అవును, ఇదంతా ఇంతవరకు బానే ఉంది. కానీ అక్కడ రాజకీయం మాట్లాడినట్టు అటు ప్రధాని అదేవిధంగా సీఎం ఇద్దరు కూడా రాజకీయ అంశాలు మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ఓ రకంగా రేవంత్ ను ఆహ్వానించారన్న చర్చే సాగుతోంది. సో ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా సరే ఇతర పార్టీల్లోని నాయకులను లాగేసుకొని అక్కడ స్ట్రాంగ్ అవుతుంది. పశ్చిమ బెంగాల్లో సువేందు లాగా ఇక్కడ కూడా రాజకీయాన్ని మొదలెట్టేసిందన్న చర్చ సాగుతుంది. ఇంకేం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు లాగేసుకోవడానికి ఏమన్నా రాయండి, తీసుకొని జేబులు వేసుకొని పోవడానికి, బ్యాగులు వేసుకొని పోవడానికి ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటారు, ఏ పార్టీలో ఉండరు, ఎప్పుడు ఏ పార్టీ మారుతారు అనేటువంటిది భారత ప్రజాస్వామ్యంలో మనం అనేక తరాలుగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు రేపు ఇంకో పార్టీ కలుస్తున్నటువంటి పరిస్థితి. కొత్త ఏం లేదు కదా ఇది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి సుమారుగా 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పిసిసి ప్రెసిడెంట్లు, కేశవరావులు, శ్రీనివాసులు, అందరూ కూడా శ్రీనివాసులు అందరూ కూడా పార్టీ ఫిరాయించినారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా అదే కదా, 10 మంది ఎమ్మెల్యేలు, రకరకాలుగా జరుగుతున్నటువంటి ఆ చర్చకు నేను పోను. కానీ నిన్న జరిగిన దాంట్లో రేవంత్ రెడ్డి గారు చాలా కాలం నుంచి మాట్లాడుతున్నటువంటిది ఏమిటంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ నిరాధారమైనటువంటి ఆరోపణలు కేంద్ర ప్రభుత్వం మీద చేస్తున్నటువంటిది ఏమిటంటే నిధుల కేటాయింపులో మాకు అన్యాయం చేస్తున్నారు, రూపాయి తీసుకుపోతారు, 42 పైసలు ఇస్తారు, రకరకాలుగా ప్రచారాలు చేసేటువంటి పరిస్థితుల వల్ల వాళ్ళకు ఒక సో ఎక్కడా కూడా ఏ పార్టీ నుంచి కూడా ఇప్పుడు నాయకులు అవసరం లేదా? భారతీయ జనతా పార్టీ ఉన్న నాయకులతోనే అధికారంలోకి రాబోతుందా? ఏ పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించే ప్రయత్నం చేయదా? ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, దాంట్లో సందేహం లేదు. అది మాకు ఖచ్చితంగా ఉంది. ఎవరైనా అది గమనించి ముందు రావడానికి ప్రయత్నం చేస్తే
చట్టసభల్లో వాళ్ళ సభ్యత్వానికి రాజీనామా వేసి రావాలా? అన్ని పార్టీలా కాదు కదా, కాంగ్రెస్ లాగా బీఆర్ఎస్ లాగా కాదు కదా, మా షరతు విధిస్తాము. టర్మ్ అయిపోయి ఉన్నాక రావచ్చు. మోదీ గారి నాయకత్వంలో కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల మీద నమ్మకం, విధి విధానాల మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. దాంట్లో విచిత్రమే ఉంది, ఆశ్చర్యమే ఉంది. అయితే ఒకటేంటంటే మీరు ఒకటి గమనించాల్సింది, ఇప్పుడు మీరు గుజరాత్కి ఇస్తున్నారు, ఆ రాష్ట్రానికి ఇస్తున్నారు, ఉత్తర భారత తెలంగాణ డబ్బులన్నీ పోతున్నాయి అనేటువంటి ఒక విష ప్రచారం ఏదైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ చేస్తూ వస్తున్నటువంటి దానికి ఆయన సూటిగా వ్యూహాత్మకమైన సమాధానం చెప్పినాడు. అట్లా చేస్తే మీకు ఆఫే వస్తుంది, మీరు కలిసి రండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి కలిసి రండి అన్నాడు. కలిసి రండి అంటే ఏంటి? ఉదయం నుంచి సాయంత్రం దాకా తిట్టుకుంటూ రకరకాల వ్యాఖ్యానాలు చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు కానీ గతంలో చేసినటువంటి కేసీఆర్ కానీ చేయకుండా అభివృద్ధి కోణం లోపల, రాష్ట్ర అభివృద్ధి కోణం లోపల గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుని ఇంకొక అంశం కూడా తెర మీదకి తీసుకొచ్చారుగా. కనీసం కేవలం ప్రధాని 2 గంటలంటే 2 గంటలు కాన్సన్ట్రేట్ చేస్తే తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి ఒక క్లియరెన్స్ వస్తుంది, 2 గంటల సమయాన్ని వెచ్చించండి అంటూ కూడా ఆ సభా వేదికగానే ప్రధాని అభ్యర్థించారు కదా. మరి 2 గంటల సమయం ఉండట్లేదా? అంటే అదే చెప్పడానికి బాగానే ఉందండి. ఆయన చెప్పినటువంటి దాన్ని మీరు దాన్ని ప్రస్తావించారు. 2 గంటల టైం ఇస్తే అయిపోతుంది అంటే అయిపోయి కొన్ని ఉంటాయి, 5 కొన్ని ఉంటాయి, నిర్ణయాలు చేసి ఉంటాయి, నిర్ణయాలు చేయని ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, దూరదృష్టితో ముందుగా తీసుకుపోయేటువంటి ఉంటుంది. కానీ అట్లా అనగానే అయిపోతుందా? 2 గంటలు మీరు చర్చిస్తే అన్ని టిక్ పెడతారండి? ఏంటంటే మేము బుక్ పబ్లిష్ చేసినాం, మీరు టైం ఇవ్వడం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా ఇచ్చినటువంటి వాటిని జిల్లాల వారీగా, ఐటెం వారీగా, రంగాల వారీగా మేము బుక్ పబ్లిష్ చేయబోతున్నాం. మీరు నిధులు 11 ఏళ్లలో 12 లక్షల కోట్లు ఇచ్చినాము. దీనికి కాదంటే చెప్పమనాలా? స్థానిక సంస్థలకు 19,012 కోట్లు ఇచ్చినాము 2014 నుంచి. రైల్వే నెట్వర్క్ 5 లక్షల కోట్లు, రైల్వే బడ్జెట్ కేటాయింపు 36,200. నేను ఎందుకంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విష ప్రచారం, వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చలేనటువంటి ఒక పరిపాలన పరిస్థితి లోపల ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం లోపల మోదీ గారు వ్యూహాత్మకంగా గుజరాత్కి ఇచ్చేదాంట్లో మీకు సగం వస్తుంది అని చెప్పినారు. కాదు అవును రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. కార్తిక్ గారు, ఏంటి మొత్తంగా మోదీ సర్కార్ క్లియర్ గా తెలంగాణ ప్రభుత్వంపై కానీ తెలంగాణ ప్రజానికంపై కానీ ఎక్కడా వివక్ష లేదు, తెలంగాణకు నిధులు కేటాయించాం, ఒక రకంగా చెప్పాలంటే మీరు కలిసి వస్తే ఇంకా అభివృద్ధి చెందుతాం, వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర సమన్వయాలు ముందుకు సాగితేనే దేశం అభివృద్ధి చెందుతంటూ కూడా ప్రధాని చెప్పిన పరిస్థితి. అండ్ ఏంటి మొత్తంగా రేవంత్కి ఏదో ఆఫర్ ఇచ్చినట్టుగా కూడా మీ పార్టీలో గుసగుసలు లొకలొకలు వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఏం జరగబోతుంది? విభేదాలు లేవు. కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ దాన్ని వ్యతిరేకిస్తుంది. దాన్ని మీరు తీసుకొచ్చి లుకలుకలు అంటే దానికి ఎవరు ఏం చేయగలిగింది ఏం లేదు. ఈరోజు మోదీ గారు మాతో కలిసి ఉండండి అని అన్నారు. కలిసి ఉండండి అంటే ఏంది? బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వాలా? గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిలా కాకుండా నేరుగా ఎప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చినా ఎయిర్పోర్ట్కి వెళ్ళి గౌరవప్రదంగా ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి అతిథిని రిసీవ్ చేసుకోవడం అంటే కలిసి ఉండడం కాదా? కేంద్రంలో నేను ఎవడిని కలవను, నువ్వు గోకినా గోకొకపోయినా నేను నీతో గోకుతూనే ఉంటా అని చెప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈరోజు మాకు సమయం ఇవ్వండి, ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా నాకు మీరు పెద్దన్నలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 2 కలిసి పనిచేయాలి అనడం కలిసి ఉండడం కాదా? ఏం కావాలి? కలిసి రావాలంటే వీళ్ళ దగ్గరికి వీళ్ళ పార్టీలు వెళ్ళి చేరడమే కదా ఇంకా చివరిగా వారు చెప్పింది. కాబట్టి ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మన్మోహన్ సింగ్ అని పేరెత్తినారంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయన పేరెత్తలేదు సార్. గతంలో ఆయన ఈ దేశ ప్రధానమంత్రి అంటే అన్ని పార్టీలకు అన్ని రాష్ట్రాలకు కూడా వారు ప్రతినిధి, వారు ప్రజాప్రతినిధి. సో గతంలో మన్మోహన్ సింగ్ అంటే ఓన్లీ ఆయన ఒక రిఫరెన్స్ తీసుకున్నారు. గతంలో మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఎట్లయితే ప్రధానమంత్రిగా మీకు సహకరించిండో ఈరోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు, నాకు కూడా అట్లా సహకరించండి, నేను నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటా, నిధులు ఇవ్వండి అంటే ఆయన మాట్లాడుకుంటూ ఎంత కుసంస్కారంగా మాట్లాడినాడు సార్. ఆవో మీరు సార్ జోడో అంటాడు ఆయన. ఇంతకన్నా కుసంస్కారం, ఇంతకన్నా దిగజారిన రాజకీయాన్ని నరేంద్ర మోడీ గారు ఇంకెప్పుడు చెయ్యరు అన్న ప్రతిసారి ఆయన కాదు తప్పు నేను ఇంకా దిగజారే మాట్లాడతానని రుజువు చేస్తుంటే ఏమనాలో నాకు అర్థం కాలేదు. అయితే ఆయన ఏమంటాడు, గతంలో ఇచ్చినట్లు ఇస్తే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరలేవు, నాతో కలువు, నేను నీ లక్ష్యాన్ని చేరుస్తా అంటున్నా. అంటే ఏంటి? గతంలో ఇచ్చినటువంటి నిధులు అంటే ఇక్కడ మనం చూడాల్సింది
కౌంట్ ఆఫ్ రూపీ కాదు, వాల్యూ ఆఫ్ రూపీ. అంటే ఆ రోజు ఉన్నటువంటి డాలర్తో రూపాయి మారకం విలువ ఎంత, ఈ రోజు ఎంత. ఆ రోజు 1000 కోట్లు ఇచ్చినారు కాబట్టి ఈ రోజు కూడా నేను 1000 కోట్ల ఇస్తా అంటే దీన్ని పాలన పైన అవగాహన లేదు, సంస్కారం లేదని మాత్రమే చెప్పొచ్చు సార్. అయితే ఈ రోజు మోదీ గారితో కలిసి లేదు, నాతో కలిసి రాని రోజు ప్రత్యేకంగా చెప్తున్నాడు. అయితే 7 ఆగస్ట్ 2016 నాడు గజ్వేల్కి ఇదే ప్రధానమంత్రి గారు వస్తే నాడు గౌరవనీయులు పెద్దలు నేటి ప్రధాన ప్రతిపక్ష నాయకులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉంటే వారు ఏమన్నారు సార్, వీ డోంట్ నీడ్ ఎయిడ్, జస్ట్ వీ నీడ్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్, వీఆర్ నాట్ డిమాండింగ్ 50,000 crores or 1 lakh crores, we are demanding only your love and blessings because we know the state limitations and the government limitations అని ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడుకుంటూ ఈ రాష్ట్రానికి రూపాయి అడగలేదు. కానీ ఈ రోజు మేము రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నప్పుడు ఎందుకు నరేంద్ర మోడీ గారు ఇట్లాంటి కుసంస్కారమైనటువంటి మాటలు మాట్లాడినారో అర్థం చేసుకోవాలి. అయితే సార్ గతంలో కూడా ఈ రోజు సార్ ఈ రోజు బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రాష్ట్రాలు అన్ని మేము గెలుచుకుంటూ వస్తున్నాం, మేము నిరాంకాటంగా మాకు విజయం పరంపర కొనసాగుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. సార్ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ వేదికగా ఐన్యూస్ వేదికగా ప్రజలు గమనించాలి. గతంలో కూడా బ్రిటిష్ వాళ్ళు అనేకమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాజులపైన గెలిచి రాజ్యాలన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. కానీ ఒక రోజు వచ్చింది, చొక్కా తీసేసిన మహాత్మా గాంధీ వచ్చిండు, సెల్యూట్ చేసిన సుభాష్ చంద్రబోస్ వచ్చిండు, మీసాలు మెల్లేసినటువంటి భగత్ సింగ్ వచ్చారు. అట్లాగే ఈరోజు వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వం వచ్చింది. అట్లాగే ఈ భారతదేశానికి కూడా మంచి రోజు వస్తుంది. ఇది తెలంగాణ సార్, ఇది తెలంగాణ ఎవరికి తల వంచేది కాదు, నాటి బ్రిటిష్ వారికే తల వంచని తెలంగాణ. ఈ రోజు మోడీ గారు వచ్చి నాతో జోడో అంటే తల వంచడానికి ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డ అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అయితే సార్ ఒక్క విషయం చెప్తా, నేను గతంలో ఆదిలాబాద్కి ముఖ్యమంత్రికి హోదాలో రేవంత్ రెడ్డి గారు పాయల్ శంకర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా మీలాగా కుసంస్కారంగా మాట్లాడలే, రాజనీతితో మాట్లాడిండు, గొప్ప దార్శనికతను చూపించిండు. ఆ రోజు పాయల్ శంకర్ గారు ఒక్క విజ్ఞప్తి చేయంగానే అక్కడ ఎయిర్పోర్టుకు సహకరిస్తా అని ముందుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి పుష్కర కాలంగా ప్రధానమంత్రిగా ఉండి ఈ రోజు మేరే సాత్ జోడో అని ఇంకొక పార్టీ నాయకుడిని ఆహ్వానించడాన్ని కుసంస్కారంగా చూడాలో మీరు ఇక్కడ చూడాలి సార్. అయితే కార్తిక్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తా. సత్యత్ గారు ఏంటి మొత్తంగా బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది, ప్రధాని ఇక్కడికి వచ్చి వెళ్లిపోయిన తర్వాత మాత్రం ఎక్కడ ఎవరు ఏమీ మాట్లాడట్లేదు, మొత్తంగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైపోబోతున్నాయి, కొద్ది రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుందంటూ కూడా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఏంటి ఏం జరుగుతోంది, అసలు ఎలా చూస్తున్నారు ప్రధాని పర్యటనని? కాంగ్రెస్ మాట్లాడేది పెద్ద జోక్ అండి. ఎందుకనంటే నిన్న సమావేశంలో మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా పక్కన బండి సంజయ్ గారు, వాళ్ళ ఇకలు పక్కపక్కలు అన్ని మనం కళ్ళారా చూసింది. కలిసిపోయేది వాళ్ళు. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి బీజేపీ ఏ రోజు మాట్లాడలేదు. హైడ్రా పేరుతో ప్రజల ఇల్లు కూలగొడుతుంటే బీజేపీ దాన్ని వ్యతిరేకించలేదు. నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతుంటే మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు కదా, ఏమైంది అని చెప్పేసి ప్రశ్నించలేదు. అదే విధంగా 6 గ్యారంటీల మీద ఈ రోజు బండి సంజయ్ కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఎవరు మాట్లాడింది లేదు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు వరకు వాళ్ళ మధ్య తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి కాంగ్రెస్ కి మధ్య ఉన్న ఆ సఖ్యతను చూసి ఈ రోజు మోడీ గారు రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది అనేది స్పష్టం. దీనికి సమాధానం చెప్పుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా కాంగ్రెస్ పెద్దలు. అంతేకాదు రేవంత్ రెడ్డి గారే స్వయంగా గతంలో ఆయన పరిషత్తులో పనిచేశానని చెప్పేసి నా స్కూలు ఏబీవీపీ అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి స్వయంగా ప్రకటించుకున్న సందర్భం కూడా ఉంది. కాబట్టి విమర్శలు వినిపిస్తున్నాయి కదా, ప్రధానిని ప్రశ్నించడం గానీ, ప్రధాని తెలంగాణకు వచ్చినప్పుడు గానీ కనీసం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ వెళ్ళకపోవటం, మనకు రావాల్సిన నిధుల గురించి ఎక్కడా ప్రశ్నించకపోవటం వల్ల చాలా వెనకబడిపోయామని చెప్పి మీపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి కదా. ఖచ్చితంగా ఎందుకు ఆహ్వానించాలి? బీజేపీ 10 ఏళ్లలో ఏమి తెలంగాణకు చేసింది? తెలంగాణ కోసం చేసింది ఏంటి? ఒకటే ఒక అంశం నేను మీకు గుర్తు చేస్తాను.
మీరు లేదంటే ప్యానెల్ లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఉప్పల్ చౌరస్తాకు రండి సార్. ఉప్పల్ చౌరస్తాలో ఒక ఫ్లైఓవర్ ఉంది, దాదాపు 10 ఏళ్ల కాలమైంది. ఈ రోజు వరకు ఆ ఫ్లైఓవర్ ని కంప్లీట్ చేయలేదు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఎక్కడికక్కడ కోత పెడుతూ ఇబ్బంది పెట్టిన సందర్భంలో ఎందుకు సహకరించాలి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. తీసుకపోయేది 100 రూపాయలు, ఇచ్చేది 42 రూపాయలు అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా 42 రూపాయలలో 40 పైసలు కూడా ఖర్చు పెట్టకుండా పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ రెక్కలు ముక్కలు చేసుకొని అందరూ కూడా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే కష్టపడి 70 ఏళ్లలో సాధించనిది 10 ఏళ్లలో సాధించి చూపిస్తే వాళ్ళ మీద కక్షపూరితంగా కాళేశ్వరం మీద అదే విధంగా లక్షల కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి, లేదంటే ఇంకో రకమైనటువంటి ఇబ్బంది పెట్టిన సందర్భంలో ఎందుకు ఆహ్వానించాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. అదే విధంగా అంతెందుకు గవర్నర్ గారు చేసినటువంటి వ్యవహార శైలి మీకు తెలీదా? గవర్నర్ గారి దగ్గరికి ఏ ఫైల్ పోయినా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి తన సంతకం చేసిందా? ఎన్ని ఇబ్బందులకు గురి చేయాలో అన్ని ఇబ్బందులకు గురి చేసి ఈ రోజు మాట్లాడితే ఎందుకు ఆహ్వానించాలి? వాళ్ళిద్దరికి సఖ్యత ఉంది సార్. బీజేపీకి అదే విధంగా కాంగ్రెస్ కి సఖ్యత ఉంది కాబట్టి ఓపెన్ గా జరిగేటువంటి మీటింగ్లలో పబ్లిక్ గా ఆహ్వానించాడు మోడీ. మరి మమ్మల్ని ఎందుకు ఆహ్వానించలేదు? ఎందుకంటే మేము బద్ధ శత్రులము. బద్ధ శత్రులం అంటే ఎందుకు బద్ధ శత్రులము? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఇంప్లిమెంట్ చేయడంలో బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ప్రజల్ని మోసం చేసింది కాబట్టి అడుగడుగున ప్రశ్నిస్తున్నాము, వాళ్ళని నిలదీస్తున్నాము, ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నాము కాబట్టి ఖచ్చితంగా మేము వాళ్ళకి శత్రువులు అవుతాము. కాబట్టి ప్రజల పక్షాన నిలబడడం అనేది మాకు ముఖ్యం. బీజేపీ వాళ్ళకో కాంగ్రెస్ వాళ్ళకో శత్రువులు అవుతామనేది మేము పట్టించుకోవాల్సిన అవసరం లేని పని. మాకు ప్రజల బాగోగులు కావాలి. మళ్ళీ టైం ఇస్తాను, మాట్లాడదాం ఈ అంశం గురించి మాట్లాడదాం. ఒకసారి బ్రేక్ తీసుకుందాం. సార్ గుడ్ ఈవినింగ్. మొత్తంగా చూస్తున్నాం, మొత్తంగా ప్రధాని పర్యటనతో తెలంగాణలో ఒక రాజకీయ వాతావరణం హీట్ గా కనిపిస్తోంది. సో ఇక రేవంత్ డైరెక్ట్ గా మోదీ ఆహ్వానం పలికారన్న టాక్ వినిపిస్తూ ఉన్న పరిస్థితులు. సో ఎలా చూస్తున్నారు ఆ ఇద్దరి మధ్య సంభాషణని? ఒక రకంగా నిధులకు సంబంధించి చర్చ జరిగిందంటూ పార్టీల నాయకులు చెప్తూ ఉన్నా, నిధులకు సంబంధించి చర్చ జరుగుతుందని పార్టీల నాయకులు చెప్తూ ఉన్నా, రాజకీయ వాతావరణం కనిపించింది. రాజకీయంగా మోదీ ఇటు తెలంగాణ సీఎం కు డైరెక్ట్ గా ఆఫర్ ఇచ్చారన్న చర్చ సాగుతుంది. ఏం చెప్పదలుచుకున్నారు సార్? శేషు సార్, ఐఎమ్ ఆడిబుల్? వంశీ మీరు ఏమడిగారు వినపడలేదు. ఇప్పుడు నా వాయిస్ వస్తుందా మీకు? ఓకే ఓకే రైట్. శశి సార్, మొత్తంగా చూస్తున్నాం సీఎం పిఎం మధ్య నిన్న ఆసక్తికర సంభాషణ జరిగింది. మొత్తంగా పిఎం సీఎం కు ఆఫర్ ఇచ్చినట్టుగా వార్తలు చక్కెర్లు కొడుతున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు వాళ్ళిద్దరి మధ్య సంభాషణను? ఏం జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో? వంశీ అందరికి నమస్కారం. మోడీ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత తెలంగాణలోకి మొదటిసారి వస్తున్నారు. మొదటిసారి వస్తున్నప్పుడు సహజంగా మోడీ ఏం మాట్లాడతారు, మోడీ ఏం చెప్తారు అనేటటువంటి ఆసక్తి సహజంగా నెలకొంటుంది. అయితే హెచ్ఐసిసిలో జరిగినటువంటి అధికారిక కార్యక్రమంలో కానీ, పెరడ్ గ్రౌండ్ లో జరిగినటువంటి రాజకీయ కార్యక్రమంలో కానీ మోడీ ప్రసంగం పెద్దగా ప్రభావితంగా నాకు కనపడలేదు. ఏదో సాదాసీదాగా ప్రసంగం, ఓ మామూలు ప్రసంగంగానే నాకు కనపడింది తప్ప ఓ పెద్ద ప్రభావితమైనటువంటి ప్రసంగంగా నాకేమీ అనిపించలేదు. బహుశా ఆ తర్వాత అంటే మే 11 నాడుకు వచ్చేసరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అదే అభిప్రాయం చాలా కనపడుతుంది. అయితే కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలపైన మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదేంటంటే మరీ ముఖ్యంగా ఒక అధికారిక కార్యక్రమంలో, హెచ్ఐసిసిలో జరిగినటువంటి అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ, ఒక ఆసక్తికరమైనటువంటి సంభాషణ, దానిపైన ఉన్నటువంటి రాజకీయ అపోహలు, అంశాలు పెద్ద చర్చనీయాంశంగా ఉంది. దాంట్లో పెద్దగా ఏమీ నాకు కనపడలేదు వంశీ. ఏంటి అంటే రెండు ప్రభుత్వాలుగా కలిసి పనిచేద్దాం అనేటటువంటి ఆలోచనతో ఇద్దరు మాట్లాడినట్టుగానే, బట్ కాకపోతే అది ఏంటి అంటే రాజకీయ కోణాల్లో గనక చూస్తే అది మరొక విధమైనటువంటి డైమెన్షన్ లో కనపడుతుంది. బట్ అట్లాంటిది ఏమి పెద్దగా మనం ఆ ప్రసంగాల్లో చూడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే
రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి అని అంటే, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకున్నారు. Yes. మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఫెడరల్ స్ఫూర్తితో పనిచేశారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ కూడా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు. అదే స్ఫూర్తితోటి ఇప్పుడు నేను ఇక్కడ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాను, కేంద్రంగా మీరు మాకు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాలి అనేటటువంటి ఒక అంశము. తర్వాత రాజకీయాలు నేను మాట్లాడను, ఇది అభివృద్ధి కార్యక్రమం కాబట్టి నేను ఆ ప్రసంగమే చేస్తాను అనే మాట ముఖ్యమంత్రి గారు మాట్లాడితే, ప్రధానమంత్రి గారు దానికి కౌంటర్ గా మాట్లాడారు. కౌంటర్ ఎన్కౌంటర్ లెక్క ఎన్కౌంటర్ గా ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడి, ముఖ్యమంత్రి గారు రాజకీయాలు మాట్లాడొద్దన్నారు, నేను కూడా రాజకీయాలు మాట్లాడనని చెప్తూ ఏమన్నారనంటే, ఓకే మరి గుజరాత్ కి ఈ 10 సంవత్సరాల్లో గుజరాత్ కి ఎంత నిధులు ఇస్తున్నామో తెలంగాణకు కూడా అంతే నిధులు ఇస్తున్నాము. బట్ ఆ విధంగా చూస్తే అంటే 10 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి నిధుల ప్రకారంగా కనుక మనం చూస్తే ఇప్పుడు ఇస్తున్న నిధుల కంటే చాలా సగానికి సగం తగ్గిపోతాయి తెలంగాణకి ఇచ్చేటటువంటి నిధులు అని అన్నారు. బట్ ఇక్కడ ఆసక్తిగా గమనించాల్సింది ఏంటంటే, అనేక సందర్భాల్లో ప్రధానమంత్రిని విమర్శన చేసేటప్పుడు గుజరాత్ కి, యూపీకి, తర్వాత బీహార్ కి మీరు ఇస్తున్నటువంటి నిధులు తెలంగాణకి ఇవ్వట్లేదు అనేటటువంటి ఒక విమర్శకు సమాధానం చెప్పినట్టుగా నాకు కనపడింది. అది ఒకటైతే, రెండోది ఏంటి అని అంటే, ఎంత కాదనుకున్నా గుజరాత్కు వచ్చిన ఈ 10 సంవత్సరాల్లో గుజరాత్కు వచ్చిన ప్రాజెక్టులు, గుజరాత్కి ఇచ్చినటువంటి నిధులు ఒక విభజిత రాష్ట్రమైనటువంటి తెలంగాణకి ఇవ్వలేదు అనేది వాస్తవం, ఒప్పుకొని తీరాలి. బట్ అక్కడ రైల్వేలు ఇచ్చాము, రహదారులు ఇచ్చాము, పోర్టులు ఇచ్చాము, ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇచ్చారు తప్ప విభజిత చట్టంలో పొందుపరిచినటువంటి స్పెషల్ హామీలను ఇవ్వటంలో కేంద్ర ప్రభుత్వము ఎక్కడో మిస్టేక్ అయింది అనేటటువంటి తెలంగాణ ప్రజలు. శేషు సార్, ఇక్కడ గుజరాత్ తో కూడా కాదు, శేషు సార్ ఇక్కడ గుజరాత్ తో కూడా కాదు, పక్కన ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే కూడా తెలంగాణకు నిధులు తక్కువే. అదే ఆ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకమైన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను వంశీ. ఇక్కడ ఏంటి అనంటే, నేను ఇందాక చెక్ చేసుకున్నాను, నేను ఒక ఎకనామిస్ట్ గా చెక్ చేసుకున్న అంశం ఏంటంటే, 2014లో ఈ దేశ బడ్జెట్ ఎంత ఉంది అనేటటువంటిది చెక్ చేస్తే 17 నుంచి 18 లక్షల కోట్ల రూపాయలు ఉంది. ఇవాళ బడ్జెట్ ఎంత ఉంది వంశీ? 58 లక్షల కోట్ల రూపాయలు ఉంది. ఆ రోజు 1000 కోట్ల రూపాయలు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఇస్తే, ఇవాళ మేము 5500 కోట్ల రూపాయలు ఒక రైల్వేలకి ఇస్తున్నామని ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. ఓకే, కానీ ఆ రోజు బడ్జెట్ అవుట్లే ఎంత, ఈ రోజు బడ్జెట్ అవుట్లే ఎంత? 4 టైమ్స్ అదనంగా పెరిగినటువంటి క్రమంలో మీరు ఇస్తున్నటువంటిది ఆ లెక్కన చూసినా గానీ ఏం పెరిగినట్లు, ఏం స్పెషల్ గా ఇచ్చినట్లు అనేటటువంటి ప్రశ్నకు ప్రధానమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? ముఖ్యమంత్రి గారు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తారు. ముఖ్యమంత్రి గారు ఈ బడ్జెట్ 2026-27 బడ్జెట్ కు ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1,38,000 కోట్ల రూపాయల ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ముందు పెడితే, బడ్జెట్ లో ₹1 కూడా అదనంగా, ₹1 మనకు రావాల్సిన 33,000 కోట్ల రూపాయలు కాకుండా ₹1 కూడా అదనంగా ప్రత్యేకంగా విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలను ఇస్తామనేటటువంటి ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంటే, తెలంగాణ పదంతో ఏ దృష్టితో చూస్తున్నారు అనేటటువంటి అభిప్రాయం తెలంగాణ ప్రజలకు ఎలా కలుగుతుంది అనేటటువంటి ఒక ప్రశ్న వస్తుంది. ఇది ఒకటైతే, రెండోది, మీరు మాతో కలిసి పనిచేయండి, నిధులు ఇస్తాము అని అంటే, ఇవాళ ఒక ఫెడరల్ స్ఫూర్తి ఉంటుంది. నీతి ఆయోగ్ పెట్టినప్పుడు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, రాష్ట్రాలు బలోపేతం అయితేనే దేశం బలోపేతం అవుతుందని నీతి ఆయోగ్లో ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్. తెలంగాణ వికసిత్, భారత్ వికసిత్ అనేది ఇద్దరు చెప్తున్నారు. వాళ్ళు 2047 వాళ్ళు చెప్తున్నారు, 2047 తెలంగాణ రైజింగ్ వీళ్ళు చెప్తున్నారు. బట్ ఇద్దరు కలిసి పనిచేయాలని అనుకుంటున్నటువంటి క్రమంలో కలిసి పనిచేయాలా? ప్రభుత్వాలుగా కలిసి పనిచేయాలా, రాజకీయ పార్టీలుగా కలిసి పనిచేయాలా, లేకపోతే రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి కలిసి పనిచేయాలా అంటే, దీనికి మనం అటాచ్ చేస్తున్నది ఏంటి అని అంటే, అస్సాంలో హిమవంత్ బిశ్వ శర్మ పనిచేసినట్టు. మరో అంశం కూడా ఉంది, అంశం గురించి కూడా మాట్లాడదాం, మళ్ళీ వస్తాను మీ దగ్గరకు. సడన్ గా